ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి, ఏమైంది? నువ్వు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. ఏం జరిగింది ఉన్నతి? వదినా, మిసెస్ నర్మద గారికి క్యాన్సర్ అంట. నరసింహుడు బ్రతకరు అంటుంది. ఒకవేళ ఆవిడకి అవునున్నతి, మేము ఆవిడ కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చి నర్మదా ఆంటీకి బోన్ మ్యారో ఇస్తారని డాక్టరే చెప్పారు. ఎవరితో అయితే రక్త సంబంధం ఉంటుందో వాళ్ళ ఆవిడ్ని కాపాడగలరని. కానీ నువ్వెందుకని ఇంత బాధపడుతున్నావు? ఒక్క నిమిషం. ఉన్నతి, నీకు ఆవిడంటే ఇష్టం లేదు కదా? మరి ఎందుకు ఏడుస్తున్నావు ఈ కన్నీళ్ళు? ఎందుకంటే ఎంతైనా ఆవిడ నాకు. నీకేంటి ఉన్నతి? అది 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 ఉన్నతి, ప్లీజ్ నాకు చెప్పు. నీకు రాఘవ్కి ఆవిడతో ఉన్న సంబంధం ఏమిటి? ఎన్నో చిక్కుముడులతో ఉన్నట్టు ఎప్పుడు అర్థమే కాదు. ఆవిడ నాకు రాఘవన్నయ్యకి. నేను నిన్ను చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్నయ్య, అక్కడ ఆవిడ. పదుని ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం రాఘవ్. ఉన్నతి మాకేదో చెప్పబోతుంది, తన గురించి, నర్మదా ఆంటీ గురించి. తను అసలు ఇంతలా ఎందుకు ఏడుస్తుంది? ఎందుకంటే తన కాలికి దెబ్బ తగిలింది కాబట్టి. అండ్ తన గురించి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. తను నొప్పి అస్సలు తట్టుకోలేదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి, పద. ఉన్నతిని నేను డ్రాప్ చేస్తాను. వద్దు, మీరిద్దరూ ఏ పని మీద వచ్చారో అది పూర్తి చేయండి. అక్క, ఏంటిదంతా? తెలీదు ధ్రువ్. ఏదైనా సరే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు కారులోనే కూర్చో. నీకు తెలుసా మా నమ్మకి బ్లడ్ క్యాన్సర్ అని? నీ కళ్ళ ముందే మన అమ్మ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది. అయినా కూడా ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరం ఉందని అనిపించలేదా నీకు? ఎందుకన్నయ్యా? తను మన అమ్మ కాదు. నిజమే, మన ఒంట్లో తన రక్తమే ప్రవహిస్తోంది. కానీ తను మన అమ్మ కాదు. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆవిడ తను చేసిన కర్మ అనుభవిస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం తను మనల్ని ఒంటరిగా వదిలేసింది. ఈరోజు తను ఇక్కడ ఒంటరిగా తల్లడిల్లుతోంది. అయినా ఉన్ని, నువ్వు ఈ విషయం గురించి బాధపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆవిడెప్పుడూ మన బాధని పట్టించుకోలేదు. అయినా ఉన్ని, నీ కుటుంబం అంటే కేవలం నేను ఒక్కడనే. కాబట్టి నువ్వు నేనుండడం లేకపోవడం గురించి మాత్రమే ఆలోచించాలి, అంతే. ఈ బంధాలు, బంధుత్వాలు వెంట పరిగెత్తడం మానే. ఈ బంధాలకి ఎలాంటి విలువ లేదు. అమ్మ అనే పదం మనకి కేవలం ఒక భ్రమ మాత్రమే. అది తప్ప ఇంకేమీ కాదు. ఈ బంధం ఇంతకు ముందు నిజం కాదు, ఇప్పుడు కాదు. కానీ అన్నయ్య, మనం ఆవిడని ఇప్పుడు కూడా కాపాడుకోవచ్చు. వద్దు, నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం. మాట్లాడుకున్న ఇంటికి పద.